హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందుగా ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు నా స్టోరీస్ నచ్చుతున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా వస్తుంది. అలానే వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడడం కానీ చదవడం కానీ ఏదైనా కంటిన్యూ చేయండి. లేదంటే మీకు స్టోరీ మధ్యలో అర్థం కాదు. ఈ స్టోరీలో చాలా మలుపులు ఉంటాయి. ఉండే కొద్దీ మీకు ఈ స్టోరీ చాలా చాలా బాగా నచ్చుతుంది. సో డోంట్ మిస్ దిస్. అండ్ అలాగే ఈ స్టోరీని ఇంకెవరైనా వేరే ఛానల్లో చూసినట్లయితే దయచేసి నాకు మెసేజ్ చేయండి. రైటర్ గారు కంపల్సరీగా లీగల్గా యాక్షన్ తీసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం 13వ భాగం. ఎంత ఓపిక తెచ్చుకుంటున్నా తన వల్ల కాకపోవడంతో ఎదురుగా వస్తున్న వెహికల్స్ కూడా మసకగా కనిపిస్తుంటే రోడ్డు మీదనే స్పృహ తప్పి పడిపోయింది అమృత. అమృత మెల్లిగా కళ్ళు తెరిచి చూసేసరికి తెల్లారిపోయింది. అబ్బా, అప్పుడే తెల్లారిందా అనుకుంటూ లేచి ఎప్పట్లానే తన పనులు చేసుకుంటుంది. అప్పటికే అంజు కిచెన్లో ఉంది. అమ్ము, ఏంటంజు, నైట్ నువ్వు అన్నయ్య భోంచేయలేదా? వండినవన్నీ అలానే ఉన్నాయే అని అడిగింది అంజలి. తిన్నా అనబోయి, అసలు నేను రాత్రి భోజనం ఎందుకు చేయలేదు అని ఆలోచిస్తే అప్పుడు గుర్తొచ్చింది. అసలు నేను ఇంటికి ఎప్పుడొచ్చాను, ఎలా వచ్చాను అనుకుంటూ తల పట్టుకొని ఆలోచిస్తుంటే రోడ్డు మీద వస్తుంటే కళ్ళు తిరగడం వరకు మాత్రమే గుర్తొస్తుంది అమృతకి. మరి నేను ఇంటికి ఎలా వచ్చాను, నన్నెవరు తీసుకొచ్చారు అనుకుంటుంటే, అమ్మో ఏంటి మాట్లాడావు అని అడిగింది అంజలి. ఏం లేదులే అని ఆలోచిస్తుంటే, అవును ఏమైంది, ఈరోజు లేటుగా లేచావు, హెల్త్ ఏమైనా బాలేదా అంటూ నుదుటి మీద చెయ్యేసి అడిగింది. అదేం లేదులే, బానే ఉన్నాను. కానీ నేను రాత్రి ఎన్నింటికి వచ్చాను తెలీదే. నిన్న నందు నన్ను బయటికి తీసుకెళ్ళాడు కదా, మూవీకి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. కానీ అప్పటికి నువ్వు నిద్రపోయావు. అలాగా, ఏమైంది? ఏం లేదులే, ఇదిగో ఈ టీ తాగు అంటూ సిప్ చేయబోతూ, అవును మీ అన్నయ్య లేచాడా? లేచి రెడీ అవుతున్నట్టున్నాడు, ఇదిగో కాఫీ ఇచ్చేసిరా. సరేనంటూ వెళ్ళగానే డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి రెడీ అవుతున్నాడు అర్జున్. తన దగ్గరికి వెళ్ళి, కాఫీ అక్కడ పెట్టు. టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతుంటే పక్కనే తన మొబైల్ కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుని, ఇది నాదే కదా. ఫాస్ట్గా అర్జున్ దగ్గరికి వెళ్ళి, రాత్రి నన్ను తీసుకొచ్చింది నువ్వా అని అడిగింది అమృత. తన వైపు సీరియస్ లుక్ ఇచ్చి అన్నాడు. ఇంకేం అడిగినా చెప్పడని అర్థమై థ్యాంక్స్ అని వెళ్ళిపోతుంటే, చూసావా, నేను లేకపోతే నీ గతి ఇంతే, ఎక్కడో చోట ఇలా రోడ్ల మీద పడిపోవాల్సిందే. అంత కష్టపడి తీసుకురావడం ఎందుకో, అక్కడే వదిలేయాల్సింది. నా ఏడుపేదో నేనే ఏడ్చేదాన్ని కదా. దగ్గరికి వస్తూ, నేను అలానే అనుకున్నా కానీ అంటూ కన్నింగా నవ్వుతుంటే డౌట్గా చూస్తూ, ఏమైందిరా? నిన్న రాత్రి ఏం జరిగిందంటే, అమృత స్పృహ తప్పి పడిపోగానే తననే ఫాలో అవుతున్న 4 కోళ్ళాళ్ళు తన చుట్టూ చేరారు. రేయ్ భలే ఉందిరా, పదండి మన వెహికల్లో తీసుకెళ్దాం అంటూ తన మీద 4 చేయవేయబోతుంటే ఒక్క దెబ్బతో వాళ్ల ముఖాలన్నీ పచ్చడిగా కొట్టడంతో 4 కింద పడిపోయారు. రేయ్ ఎవట్రా నువ్వు అంటూ మీదకొస్తుంటే వాళ్ళని ఏ కీలు కాకీలు చేశాడు అర్జున్. అన్నా క్షమించన్నా, ఇంకోసారి ఇలా జరగదు. బొద్దిగా చదువుకోకుండా ఇలాంటి పనులేంట్రా అంటూ మళ్ళీ కొడుతుంటే, సారీ అన్నా, ఇంకోసారి ఇలా చెయ్యం. మీ ఫాదర్స్ ఏం చేస్తుంటారు అనగానే అందరూ తలొక డిపార్ట్మెంట్ చెప్పారు. ఇంకోసారి ఇలా రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిల వెంటపడడం చూస్తున్నట్టు ఈసారి నేనేం చేయను, డైరెక్ట్గా మీ పేరెంట్స్ దగ్గర నిలబెడతా, గుర్తుపెండి, పోండి ఇక్కడి నుండి అని అరగని పరుగంటూ వెళ్ళిపోయారు ఆ కుర్రాళ్ళంతా. ఇది జరిగింది అని అర్జున్ చెప్పగానే, ఒకవేళ వీడు రాకుంటే ఉండుంటే అనుకోగానే ఒళ్ళంతా గగురు పుట్టినట్టు అనిపించింది అమృతకి. ఇప్పుడు చెప్పు, నేను లేకపోతే నీ గతిపాటికి కుక్కలు చింపిన విస్తరయ్యేది. ఏంటి మాట్లాడావు, నోరు పడిపోయిందా? థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతుంటే, ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, నీ బతుకెప్పుడు నా కాళ్ళ దగ్గరే. బయటికెళ్తే నిన్న జరగబోయింది రేపు జరుగుతుంది, అంతే. అంత కష్టపడి ఎవరు సేవ చేయమన్నారు, వదిలేయాల్సింది. నీకు కావాల్సింది నేను ఏడవడం, తర్వాత చావడం, అంతే కదా. అమ్మమ్మ, అలా ఎలా వదిలేస్తా? ఆ ఛాన్స్ ఎవడో గొట్టంగాడికి నేనెందుకు ఇస్తా అని తన చెక్కిళ్ళు 2 గట్టిగా పట్టుకొని, చెప్పాను కదే, నిన్నేడిపించినా, నీ ఒంటి మీద చెయ్యేసినా, ఆఖరికి నిన్ను చంపినా కూడా అది నేనే అవ్వాలి తప్ప ఇంకెవడో ఆ ఛాన్స్ ఎలా తీసుకొనిస్తాను? అంటే నన్ను బాధ్యతతో కాపాడలేదా?
కేర్లెస్గా. బాధ్యత నీ మీద? నువ్వు నాకేమవుతావని? జస్ట్ నా ఇంటి పని మనిషివి. అంతకుమించి అంటే జీవితంలో నేనెవరినైనా ద్వేషించేది కేవలం నిన్ను మాత్రమే. అలాంటప్పుడు నీ మీద నాకు బాధ్యత ఏంటి అని చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్. తనన్న మాటలు ఎక్కడో గుచ్చుకుంటుంటే బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయింది అమృత. ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది అంజలి. ఏం లేదులే కానీ, అవును, ఇందాకటి నుండి స్వర్ణ పిన్ని ఇద్దరూ కనిపించట్లేదేంటి? ఏమోనే, పొద్దున్నుండి బయటికే రాలేదు. కాఫీ ఇద్దామని వెళ్ళిన అత్తయ్య మాత్రమే డోర్ ఓపెన్ చేసింది. అవునా, ఎందుకని అంటూ తల తిప్పి చూసిన అమృత నోరు తెరుచుకొని చూస్తుండిపోయింది. ఏమైందే అంటూ తను వైపు చూసిన అంజలి కూడా అలానే నిలబడిపోయింది. అప్పుడే ఆఫీస్కి వెళ్ళడానికి ఏదో మాట్లాడుకుంటూ వస్తున్న అర్జున్, ఆనంద్ కూడా అక్కడే ఆగిపోయారు. ఏంట్రా అర్జున్ అలా చూస్తున్నావు అని జయ అడిగితే, మోకాళ్ళ వరకున్న రెడ్ కలర్ మినీ ఫ్రాక్లో పెద్ద జడని కత్తిరించి ఆ హెయిర్ అంతా రింగులు తిప్పి కళ్ళకు స్పెట్స్ పెట్టుకుని ఫుల్ మేకప్తో ఉన్న స్వర్ణని చూసి, అత్తయ్య, మన ఇంట్లో ఈ కొత్తగా వచ్చిన ఈ శాల్తీ ఎవరు అని ఎగాదిగా చూశాడు. ఎవరో ఏంట్రా, పోల్చుకోలేకపోయావా? మన స్వర్ణే. ఏంటి స్వర్ణ? మరిలా మారిపోయిందేంటి? ఒక క్షణం భయపడ్డానత్తయ్యా. ఎందుకురా? ఎందుకేంటి, మీ కూతురి అందం చూసి పాపం మా వాడు జడుచుకున్నాడు అన్నాడు ఆనంద్ కళ్ళు పెద్దవి చేసి సంతోషంగా. నిజమేలే, నా కూతురు ఇంత అందంగా రెడీ అయితే ఇలానే ఉంటుంది అంది జయ. మీకలా అర్థమైందా అనుకుని తల కొట్టుకున్నాడు ఆనంద్. ఏరా అర్జున్, ఇప్పుడు నీకు నచ్చినట్టుగా ఉందా నీ మరదలు? ఎందుకత్తయ్య దాన్ని ఇలా చేశావు? ఎందుకేంట్రా, నీకోసమే. పెద్ద వ్యాపారం చేస్తున్నావు, నీ కాబోయే పెళ్ళామంటే ఆ మాత్రం ఉండద్దా? ఏ, దాని అందాన్ని చూసి ఆగలేకపోతున్నావా? ముహూర్తాలు పెట్టించేయనా అని అడిగింది జయ. ఆగడం కాదు, భయపడి పారిపోయేలా ఉన్నాను అని. ఏ స్వర్ణ, ఏంటి అవతారం? మోకాళ్ళ వరకు ఆ డ్రెస్ ఏంటే? ముందు డ్రెస్ మార్చు అనగానే అమ్మా అంటూ రాగమందుకుంది స్వర్ణ. అదేంట్రా అలా అంటావు? నీకోసమే ఇలా మార్పించాను, అలవాటవుతుందిలే. ఏంటి అలవాటయ్యేది? మా నూరులో సంతలో డ్యాన్స్ చేసేవాళ్ళలా ఇలా రెడీ అయితే బయటికి వెళ్తే ఎవడో ఒకడు ఏ రాయో వేస్తాడు. దీనికున్న మేక మెదడుకి తప్పించుకునే రకం కూడా కాదు. ఏంటి బావా అలా అంటావు? ఈ అమృత ఎప్పుడు ఇలానే రెడీ అవుతుంది, దాన్నే మనమేంటి? అమృత మాట్లాడుతూ, నేను ఇక్కడికి వచ్చి కొద్దిగా మారానేమో కానీ నీలా ఒళ్ళంతా కనిపించేలా విప్పుకొని తిరగలేదు. బావా చూడు నన్నేమంటుందో. అర్జున్ అమృతని కోపంగా చూస్తూ, దాంతో నీకేంటి పని? నువ్వంటే నా మరదలివి, అది నాకేమవుతుంది దాని గురించి పట్టించుకోవడానికి? అందుకే నీకే చెప్తున్నా అని గట్టిగా చెప్పడంతో, ఎంతైనా నా అల్లుడికి నా కూతురి మీద ప్రేమ ఎక్కువ. ఇంకా చూస్తావేంటే, ఈ డ్రెస్ తీసి నిన్న కొత్త పంజాబీ డ్రెస్సులు కొన్నాం కదా, అవి వేసుకో. సరేనమ్మా, బావకిలా ఇష్టమైతే అలానే వేసుకుంటా అనుకుంటూ లోపలికెళ్ళింది స్వర్ణ. ఏరా అర్జున్, మీ మావయ్య కబురు చేసి ముహూర్తాలు పెట్టించనా? అత్తయ్య, అది త్వరగా పెట్టించేయండి ఆంటీ, వీడు కూడా స్వర్ణని చూడకుండా ఉండలేకపోతున్నాడంట అన్నాడు ఆనంద్. రేయ్, అవునా? ఇదిగో ఇప్పుడే ఆయనకి ఫోన్ చేస్తాను అంటూ వెళ్తుంటే, అత్తయ్య ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు కాదు, ఎప్పుడో నేను చెప్తాను, నువ్వు కంగారు పడకు. అదేంట్రా, ఇప్పటికే లేట్ అయింది. పైగా ఈ మహాతల్లి ఇక్కడే ఉంటుంది. నలుగురు నాలుగు రకాలుగా అనుకోకముందే మీ పెళ్లి జరిపించేద్దాం. అది కాదత్తయ్య, నేను 2 నెలల్లో ఆస్ట్రేలియా వెళ్తున్నా, వచ్చాక చేసుకుంటాలే. అలాగా? అయితే పెళ్లి చేసుకుని స్వర్ణని హనీమూన్కి తీసుకెళ్ళొచ్చు కదరా. కరెక్ట్గా చెప్పారా ఆంటీ, నేను ఇదే అనుకున్నా. అవును బావా, ఆంటీ చెప్పింది నిజమే. హనీమూన్కి ఆస్ట్రేలియా చాలా బాగుంటుంది, కలిసి వెళ్ళండి. సరిగ్గా చెప్పా బాబు, ఇప్పుడే వెళ్తున్నా అంటుంటే, అత్తయ్య అత్తయ్య ఒక్క నిమిషం ఆగు అంటున్నా జయ వెళ్ళిపోవడంతో, రేయ్ నిన్ను అంటూ ఆనంద్ పీక పట్టుకోబోయి అంతలోనే అమ్మ వైపు చూసి, థ్యాంక్స్ బావా, మంచి సజెషన్ ఇచ్చావు, ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని చెప్పి కోపంగా వెళ్ళిపోతూ ఆనంద్ కాలుని గట్టిగా తొక్కి మరీ వెళ్ళాడు అర్జున్. అబ్బా, వీడికి కోపం వస్తే పక్కనున్నాడు బలవాల్సిందే. ఏంటమ్మో, వాడు స్వర్ణని పెళ్లి చేసుకుంటానంటే నీకేం బాధగా లేదా? బాధ ఎందుకు అంజలి? వాడికి నా నీడ కూడా గిట్టదు, నన్ను సాధించడమే పనిగా పెట్టుకున్నాడు. మనసు లేని చోట మనువు పనికిరాదు. నాకు టైం అవుతుంది, వెళ్తానంటూ వెళ్ళిపోయింది అమృత. స్కూటీలో వెళ్తున్న నిక్కీకి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న అమృత కనిపించడంతో, ఏ అమ్ము అని పిలుస్తుంటే అమృత చూసి కూడా కావాలనే తల తిప్పుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఏ ఆగవే అంటూ స్కూటీ టర్న్ చేసుకుని తన దగ్గరికి వచ్చి, ఏంటి పిలుస్తున్నా వెళ్ళిపోతున్నావు
అయినా కూడా ఏం మాట్లాడకుండా పక్క నుండి వెళ్ళబోయింది అమృత. చెయ్యి పట్టుకొని, అబ్బా ఆగవే, సరే తప్పైపోయింది, సారీ. ఎందుకు సారీ? నువ్వేం తప్పనలేదుగా. కోప్పడకే కోమలాంగి, నీకు ఉద్యోగం చేయడమని మా ఫ్రెండ్కి చెప్పానులే. ఎక్కడో రిసెప్షనిస్ట్ పోస్టు ఖాళీగా ఉందట, చూస్తానని చెప్పాడు. నిజంగానా? నిజంగా నిజం. త్వరగా చూడమని చెప్పవే, వీలైనంత తొందరగా ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. ఎందుకే మీ ఇద్దరి మధ్య ఇంత పంతం? పోనీ ఒకసారి మీ బావతో మాట్లాడాల్సింది. ఏం మాట్లాడాలి? వాడు నన్ను ఇంట్లో పెడుతున్న టార్చర్కి ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసా. ఇక నేను ఆ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండలేను. అందుకే వీలైనంత తొందరగా అక్కడి నుండి వెళ్ళిపోవాలి. కానీ ఎక్కడికి వెళ్తావు? పోనీ మా హాస్టల్కి వస్తావా? ఏమక్కర్లేదు, నా ఏడుపేదో నేను ఏడుస్తాలే. ఇక వెళ్తాను. లేట్ అయితే కళ్ళు తాగిన కోతిలా రంకెలేస్తాడు అంటూ వెళ్ళిపోయింది అమృత. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ కమిన్. సార్, టుడే నైట్ స్కైలాండ్ కంపెనీ వాళ్ళు పార్టీకి ఇన్వైట్ చేశారు. మీరు కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. ఆనంద్కి కుదరదు, నేహా నేను వెళ్తాంలే. ఓకే సార్. బ్లూ మూన్ రెస్టారెంట్లో స్కైలాండ్ వాళ్ళు అరేంజ్ చేసిన పార్టీ జరుగుతుంది. 2 బ్లాక్ కలర్ కార్లు ఎదురెదురుగా వచ్చి ఆగాయి. ఒక కార్లో నుండి అర్జున్ రాయల్ బ్లూ కలర్ సూట్లో స్టైల్గా దిగితే, మరోవైపు నుండి సేమ్ బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్లో దిగింది స్నేహ. ఎదురుగా ఉన్న కారులో నుండి అర్జున్ని కోపంగా చూస్తూ బ్లాక్ కలర్ సూట్లో దిగాడు హరీష్. అర్జున్ హ్యాండ్స్ కోట్ ప్యాకెట్లో పెట్టుకుంటూ, ఏంటి బ్రో అంత సీరియస్గా ఉన్నావు? ఈ మధ్య మీ ఆఫీస్లో ఫైల్స్ కన్నీ విసిరి కొడుతున్నావంట, జాగ్రత్త. నా జాగ్రత్త నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదులే. ఏమోలే, తోటి బిజినెస్ మ్యాన్వి, పైగా ఎంత కాదన్నా ఒకే కాలేజీలో చదివిన ఎనిమీస్మి, అందుకే చెప్పా. ఏంట్రా 1-2 ప్రాజెక్టులు నీకొచ్చాయని రెచ్చిపోతున్నావా? పాపమజ్జు, హరీష్ చాలా ఫీల్ అవుతున్నాడు అని నేహ అంటే, అవును పాపం, ఏం చేస్తాం, మొదటి నుండి మనోడికి బ్రెయిన్ మోకాల్లో ఉండిపోయింది. రే నిన్ను ఏం పీకలేవు కానీ కమ్ నేహ, టైం అవుతుంది అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. హాయ్ అర్జున్. హలో సార్, హౌ ఆర్ యూ? ఫైన్ అర్జున్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్ అని బిజినెస్ విషయాలేవో మాట్లాడుకుంటున్నారు వచ్చిన అందరూ. చాలాసేపటి నుండి ఆయన అర్జున్ని తప్ప తనతో మాట్లాడకపోవడంతో కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు హరీష్. టేక్ ఇట్ అంటూ అర్జున్కి డ్రింక్ ఆఫర్ చేయడంతో థ్యాంక్ యూ అంటూ మాట్లాడుతూ డ్రింక్ చేస్తున్నారు. రేయ్ ఎక్కువగా తాగకు. ఓకే ఓకే అన్నాడు, కానీ అందరితో మాట్లాడుతూ కొంచెం ఎక్కువగానే తాగేశాడు అర్జున్. అర్జున్, నేను డ్రైవ్ చేయనా? ఫుల్గా డ్రింక్ చేసినట్టున్నావు కదా. ఓకే అని తనకి డ్రైవింగ్ సీట్ ఇచ్చి పక్కనే కూర్చున్నాడు. వర్షాకాలం అవడం వల్ల ఫుల్గా రెయిన్ స్టార్ట్ అయింది. అప్పటికే లేట్ అయిపోవడంతో మత్తుగా నిద్రస్తుండడంతో అలానే వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అర్జున్. నిద్రపోతున్న అర్జున్ వైపు నవ్వుతూ చూస్తూ డ్రైవ్ చేస్తుంది నేహ. నిద్రలో ఉన్న అర్జున్ నెమ్మదిగా నేహ భుజం మీదకి వాలిపోయాడు. సడన్ బ్రేక్తో కారు ఆపేసింది నేహ. అర్జున్ వైపు చూస్తుంటే తెలియకుండానే కళ్ళల్లో కన్నీళ్ళొచ్చేశాయి. షివరవుతున్న చేత్తో అర్జున్ చీక్స్ని టచ్ చేసింది. మళ్ళీ కార్ స్టార్ట్ చేసి అర్జున్ ఇంటికి కాకుండా మరో రూట్లో కార్ టర్న్ చేసుకుంది నేహ.